బ్రో నమస్తే అన్న. సో మనం మోడీ గారి తీరు చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారిని కనిపించిన ప్రతి సందర్భంలో లేపు వదులుతున్నారు ఆయన. అవునవును. అంటే ఒకవేళ ఏమన్నా వన్ డే పిఎం ఇచ్చే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? లేదంటే ఒకవేళ నిజంగా ప్రధానమంత్రి అయ్యారనుకోండి ఆయన ఎలా ఉంటుంది అసలు మన కంట్రీ షేపు? అన్నావు అయితే అన్నావు అన్న, మంచి మాటే అన్నావు. కానీ ఒక రోజు పిఎం అయితే మాత్రం అంటే పొలిటీషియన్ పరంగా ఫ్యాన్స్ పరంగా కాదు, పొలిటీషియన్ పరంగా అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప, అంటే లీడర్ లక్షణాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే తను తన రోల్ మోడల్స్ కూడా మనకి చెగువేరా, భగత్ సింగ్, అంటే మంచి ఫైటింగ్ స్పిరిట్ ఉండే లీడర్స్ని తీసుకుంటాడు. కాబట్టి ఆ ఫైటింగ్ స్పిరిట్ ఉంది అనే మనం అనుకుంటాం. ఎందుకంటే మన 10 సంవత్సరాల నుంచి కూడా ఒక పార్టీని నడపడం అనేది నాట్ అండ్ ఈజీ. అంటే ఒక ₹1 కూడా తనకి ఎక్కడి నుంచి జనరేట్ కాంది పార్టీని నడిపించుకొని, ఎక్కడైతే ప్రజలకి డబ్బు అవసరమో లేకపోతే ఏ కష్టాలు ఉన్నా సరే పోయి తన స్వతహా డబ్బులు ఇచ్చి ప్రజలను ఆదుకోవడము అది మంచితనం. కాబట్టి ఒకవేళ పిఎం వన్ డే పిఎం అయితే మాత్రం పాల్గా మాట ఒకవేళ మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడే జరిగింటే ఖచ్చితంగా 10 మంది ఎవరైతే ఉన్నారో లేకపోతే 20 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపి పాకిస్తాన్ అనే మ్యాప్ మన అంటే వరల్డ్ మ్యాప్లో ఒక చిన్న కోణంలో ఉంటుంది కదా, ఆ కోణాన్ని లేపు పడదొప్పుతాడు అన్న. సౌత్ నుంచి చూసుకుంటే ఆయన ఒక్కడికే అర్హత ఉందనుకుంటున్నాను. మరి ఏమైనా పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా అన్న. ఎందుకంటే ఇప్పుడు మన మోడీ గారు ఆయనకి ఇచ్చిన ఎలివేషన్ ఎట్టుందంటే చంద్రబాబు నాయుడు గారు కూడా పక్కన పెట్టేసి మన పవన్ కళ్యాణ్ గారికి అంత హైప్ ఇవ్వడము, అంత ఎలివేషన్ ఇవ్వడము. అంటే నాకు తెలిసి ఆయన ఎన్ని సినిమాలు చూసినా సరే కిక్ రాదు. మనం మోడీ గారు చేసే ఎలివేషన్ అంత కిక్ వస్తుంది ఖచ్చితంగా అయితే. ఎందుకంటే మనం చూసుకుంటే కూడా ఇప్పుడు బీజేపీ తరఫున నార్త్లో క్యాంపెయినింగ్ చేయాలన్నా సరే మన పవన్ కళ్యాణ్ గారిని ఇన్వైట్ చేయించి అక్కడ క్యాంపెయినింగ్ చేపిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ ఒక తెలుగోడిగా మనకి గుడ్ సైన్స్. నమస్తే బ్రో. నమస్తే. సో నరేంద్ర మోడీ గారు ఎక్కడికి వచ్చినా ఆయన పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉంటే నా తుఫాన్, నా శక్తి, నా రకరకాల లేపుతున్నారు సినిమా పేర్లు చెప్పి. అవును. అయితే ఒకవేళ ఆయన కానీ ఒక వన్ డే పిఎం అయ్యడంతో ఎలా ఉంటుంది మన కంట్రీ? అది వన్ డేనే కాదు, అతను ఉన్న రోజులు పిఎం అవ్వాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పిఎం అయితే ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుద్ది, ఖచ్చితంగా దేశాన్ని బాగు చేస్తారు, ఖచ్చితంగా దేశంలో కొన్ని మార్పులు తీసుకొస్తారు. అంటే దేశంలో డెవలప్మెంట్ అవ్వాలంటే పవన్ కళ్యాణ్ గారు పిఎం అవ్వాలి ఉంటాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కానీ పిఎం కానీ అయితే ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తారు ఆయన. కానీ అతను వంతు అతను ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఎవరు పిఎం అయినా కూడా చేస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే కాదు, ఎవరు పిఎం అయినా కానీ పవన్ కళ్యాణ్ గారు పదవిలో ఉన్నా లేకపోయినా ఆయన ఖచ్చితంగా పేదవాళ్ళకి మేలు చేస్తాడు అన్నమాట. అందుకని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి పిఎం కానీ ఇచ్చారంటే మోడీ గారు దేశాన్ని డెవలప్మెంట్ చేస్తారు. అదే ప్రయత్నం చేస్తే అవుతుంది. ఇప్పుడు మోడీ గారితో ఆయనకి ఈ ఆటో కష్టం కదన్న. ఎందుకంటే పిఎం అవ్వాలంటే 3 సార్లు ముఖ్యమంత్రి అయి ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కాలే, ఇంకా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓకే ఇమాజిన్ అయితే ఓకే బాగానే ఉంటుంది. ఇప్పుడు పేదవాళ్ళకి సహాయం చేసి వాళ్ళు ఎవరైనా పర్లే, అది పవన్ కళ్యాణ్ గారైనా, జగన్ గారైనా, లేకపోతే రేవంత్ రెడ్డి గారైనా, కేసీఆర్ గారైనా, ఏ సీఎం అయినా పర్లే, ఎవరైనా పర్లే, ఏముంది ఎవరు పిఎం అయినా పర్లే, కానీ పేదవాళ్ళకి మేలు చేయాలి. అంతేగాని నేను నా పిల్లంపేటలో పక్క దేశం పోతాం, మేము పక్క దేశం బిల్డింగ్ కడతాం, అది కాదు. అది ఎవరు గుర్తొచ్చింది పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి అయ్యారు, పాకిస్తాన్ మ్యాప్లో ఉంటుందా? అదే పాకిస్తాన్తో యుద్ధం చేస్తారు. ఇప్పుడు చేస్తాను కదా మోడీ గారు. పాకిస్తాన్లో అసలు పాకిస్తాన్ అయినా ఆఫ్ఘనిస్తాన్ ఏదైనా సరే పక్క దేశం ఇక్కడ రాకూడదంటే మోడీ గారు కరెక్ట్ అనమాట. మోడీ గారు ఎక్కడ తప్పరు. కానీ మోడీ గారు లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చేస్తారు. కాబట్టి ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది. నమస్తే అన్న. నమస్తే. సో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కనిపించినా మోడీ గారు అయితే లేపుతున్నారు ఫుల్గా. ఒకవేళ ఆయనకు ఒక వన్ డే పిఎం ఛాన్స్ ఇస్తే ఎట్లా చేస్తారనుకుంటున్నారు? వన్ డే ఏందన్న, వన్ డే ఏంటి? ప్రతి ఒక్కరు వన్ డే అంటున్నారు. పిఎం కాలేడు ఆయన, డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. ఫ్యూచర్లో పిఎం అవుతాడు ఖచ్చితంగా. ఏంది అంటే పార్టీ 21-22 సీట్లతో అట్నే కూర్చుంటాడు అనుకుంటున్నారు. అదేంది ఫ్యూచర్లో మొత్తం అన్ని 170, 175 ఉన్నాయి కదా ఏపీలో, అవన్నీ ట్రై చేస్తారు. ఎంపీలు ఎన్ని ఉంటే అన్నీ ట్రై చేస్తారు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మోడీ తర్వాత యోగి వస్తాడేమో నాకు తెలిసి. యోగి తర్వాత పిఎం అయ్యే అవకాశం ఉన్నది పవన్ అన్నకి. వన్ డే సీఎం అని చెప్పేసి మీరు అట్లా ఒక్క రోజుతో కూర్చోబెట్టకండి. మీరు ఆయన లేపుతున్నారా ట్రోల్ చేస్తున్నారా నాకైతే అర్థం కావట్లేదు. వన్ డే సీఎం అనేది తప్పు. అంతకు మించి అయ్యే ఛాన్సెస్ ఉన్నది. దేశానికి ఒక గొప్ప పిఎంగా ఫ్యూచర్లో ఖచ్చితంగా చూస్తాము. అలాగే కొంచెం ఒకటి ఎంత ఏ స్థాయికి వెళ్ళినా కానీ మన మూలాలు మర్చిపోద్దు. నెక్స్ట్ కుల మతాలకు రాజకీయాలకు అతీతంగా పరిపాలన సాగించాలని నేను కోరుకుంటున్నాను. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ గొడవలు రాకుండా చూసుకోవాలి. అయ్యారే అనుకుందాము. ఒక 2-3 ఎగ్జాంపుల్ చెప్పండి, ఎట్లా ఉంటుంది ఆయన రిజల్ట్? ఇప్పుడు ఏంటంటే మన ప్రాంతాల్లో ఉన్నాడు కాబట్టి కాస్త కూస్తో
బలం మనకి కూడా మనకు బలం ఉంటుంది. ఎందుకంటే ఏదో అంటారు కదా, నీ అయ్యే జాగీర్ అంటారు చూసినావా, మన అయ్యే జాగీర్లో మనకు చాలా ధైర్యం ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇండియా స్థాయిలో వెళ్ళాడు అనుకోండి, అన్ని రాష్ట్రాలు మనకు బాగా పరిచయం లేరు కదా అన్నకి. సో కొంచెం బలం రావాలి, బలం వచ్చే వరకు శాంతంగా ఉంటాడు. బలం వచ్చిన తర్వాత ఎదుటోడు ఎవడైతే తప్పు చేస్తుండో వాడిని ఉపేక్షించే పని అనేది ఖచ్చితంగా తీసుకుపోయి, ఇప్పుడు యోగి చేస్తున్నాడు చూసినావా, ఆ టైప్లో చేస్తాడు. అలా అని చెప్పేసి వీడు నా కులం పోడు, నా మత పోడు, నా దేశపోడు కాదు ఇలా చూడొద్దు. మన దేశంలోకి వచ్చిన ఎవడైనా సరే, బయట దేశం ఎవడైనా సరే, వాడు తప్పు చేస్తే శిక్షించాలి. న్యాయంగా ఉంటే వానికి న్యాయం జరగాలి. అనవసరంగా వానికి తప్పు నిందలు పడితే వాడిని ఆ శిక్ష నుంచి బయటపడేలా చేసి వాడిని విదేశాలు ఎవడైతే విషయాలకు పంపించాలి. ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ ఉండడం, మీరు నేరంగా ఉంటున్నారు, సో ఇక్కడ ఎక్కువ రోజులు ఉన్నా మీకు జైల్లో శిక్ష పడుతుంది, 14 ఏళ్ళలో యావజ్జీవితం ఇటువంటి శిక్షలు పడుతుంది. ఖచ్చితంగా లా ప్రకారం, రాజ్యాంగం ప్రకారం శిక్షలు అయితే వేయాలి, అమలు చేయాలి. అటువంటి పద్ధతులు పాటిస్తేనే ఖచ్చితంగా ఫ్యూచర్లో గొప్ప నాయకుడిగా ఉంటాడు. నమస్తే అండి. నమస్కారం అండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం మోడీ గారిని చూస్తే ఎక్కడ చూసినా కూడా ఆంది అంటున్నారు, శక్తి అంటున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారిని లేపు వదులుతున్నారు మోడీ గారు. అంటే ఫ్యూచర్లో ఏమన్నా ఒకరోజు పీఎం ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందంటారు ఆయనకి? ఒకవేళ అయితే ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు? మోడీ గారు ఫ్యూచర్ ప్రధానమంత్రిని ఈయనలో చూసుకుంటున్నాడు. వాస్తవంగా నిజాయితీగా గొప్పతనం అదే. నిజాయితీగా రాజకీయాలు ఉంటే ఏ స్థాయికైనా వెళ్తాడు అనే చెప్పడానికి నిదర్శనం మోడీ గారు. ఎందుకు మోడీ గారు ఎంత గౌరవిస్తాడో పవన్ కళ్యాణ్ గారిని, ఎంత అభిమానిస్తాడో. అసలు అతను అంత అభిమానించవలసిన అవసరం ఏం లేదు మోడీ గారికి. కారణం ఈయన నిజాయితీకి ఉన్న గొప్పతనం అది. ఈయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సొంత డబ్బులతో రాజకీయం చేశాడు. సొంత డబ్బులతో పేద ప్రజలకి చాలా, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కూడా 300 మంది ఆత్మహత్యలు చేసుకుంటే కౌలు రైతులు ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు ఎవడిస్తాడండి? ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎవరైనా ఇస్తాడా? ఇప్పుడున్న రాజకీయ నాయకుడు అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కాబట్టి వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా అంత ప్రేమిస్తున్నాడు. రేపొద్దున ఒక్కరోజు ప్రధానమంత్రి ఏంటి, తర్వాత ప్రధానమంత్రి ఆయన అవ్వచ్చు, లేకపోతే నెక్స్ట్ ఈయన తర్వాత ఇంకొకరి తర్వాత కూడా ప్రధానమంత్రి ఈయన అవ్వచ్చు. ఎందుకంటే అంత గొప్ప లక్షణాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారిలో. కాబట్టే ప్రధానమంత్రి కూడా ప్రతి నిమిషం, మీరు గమనించారో లేదో, నిన్న స్పీచ్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే కళ్ళు కూడా అటు ఇటు తిప్పుకుంటే ప్రధానమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారినే చూస్తూ ఉన్నాడు. ఒక బిడ్డ ఎదుగుతూ బాగా అభివృద్ధి పదంలో వెళ్తుంటే తండ్రి ఏ రకమైన చూపు చూస్తాడో అలాంటి కళ్ళు ఆనందపడుతూ చూస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఏ మాట మాట్లాడినా, ప్రధానమంత్రి గారి గురించి మాట్లాడినా, లేకపోతే మన రాష్ట్రంలో ప్రగతి గురించి మాట్లాడినా సరే, ప్రతి చూపు కూడా పవన్ కళ్యాణ్ వైపే ఉంది. తర్వాత ఇంకోటి ఏంటి, 2 సార్లు దగ్గు వచ్చింది. దగ్గు వస్తే స్పీచ్ అయిపోయిన తర్వాత దగ్గరికి పిలిపించుకొని ఎందుకు దగ్గుతున్నాం అని చెప్పి ఒక చాక్లెట్ కూడా, దగ్గు సంబంధించిన చాక్లెట్ ఏదో ఇచ్చి చాలా ఆనందపడిపోయారు. ఒక బిడ్డ తండ్రి బిడ్డని దగ్గరికి తీసుకున్నంత ఆనందంగా ఉంది ఆ సన్నివేశం కదా. కాబట్టి ఒకవేళ నిజంగానే అయ్యారు అనుకుందాం, ఒకరోజు పర్మనెంట్ గానే అయ్యేది, ఆయన డెసిషన్స్ ఎలా ఉంటాయి? 2-3 ఎగ్జాంపుల్ చెప్పగలరా? ఖచ్చితంగా కొంచెం మ్యాప్ లోంచి లేపేయడం అలాంటివి అవి ఖచ్చితంగా చేస్తాడు. ప్రధానమంత్రి గారు అంత ఆలోచించడుతున్నాం, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అంత ఆలోచించడు. ఎందుకంటే అయితే అటు లేకపోతే ఇటు ఆలోచనలు ఉండవు. సజెషన్ తీసుకుంటారు, అనుభవజ్ఞులైనటువంటి పెద్ద ఆఫీసర్ సజెషన్ తీసుకుని ఇన్ని రోజులు టైం పట్టదు. కాబట్టి ప్రధానమంత్రి హోదా ఖచ్చితంగా ఫ్యూచర్లో ప్రధానమంత్రి హోదా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికైనా వస్తుంది అంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ గారికి. సౌత్లో నుంచి ఆయన ఒక్కడే అనుకోవచ్చు. ఖచ్చితంగా ఎవడో లేడు కదా, ఒక్క రాజకీయ నాయకుని చూపించండి. చూసుకుంటే యోగి ఆదిత్యనాథ్ గారు ఒక్కడే ఉన్నాడు. మరి ఇండియాలో ప్రెసెంట్ కనిపించే వాళ్ళు ఇద్దరే ఉన్నారు. యోగి తర్వాత మా పవన్ కళ్యాణే మన భారతదేశం ప్రధానమంత్రి రాసి పెట్టుకుని కావాలంటే. నమస్తే. సో మన మోడీ గారు అసలు మామూలుగా వచ్చినప్పుడల్లా పవన్ కళ్యాణ్ గారికి మామూలు హైప్ ఇవ్వట్లా, ఆంది అంటున్నారు, తుఫాన్ అంటున్నారు, శక్తి అంటున్నారు. అయితే ఒకరోజు కానీ ఛాన్స్ అంటే పీఎంగా మనం ఆ సినిమాలో చూసాం, అర్జున్ గారి ఒకరోజు సీఎం అయితే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఒకరోజు పీఎంగా ఇస్తే ఆయన ఎట్లా చేస్తారు అనుకుంటున్నారు? అర్జున్ హీరో అనుకుంటా కదా ఒక్కడు సినిమాలో, ఆయన 1 డే సీఎంగా మొత్తం ఏది కరప్షన్ మీదనే కదా మొత్తం యాక్షన్ తీసుకున్నారు. ఇప్పుడు కరప్షన్ మీద అవసరం లేదనుకుంటా, ఆల్రెడీ కరప్షన్కి అలవాటు పడిపోయారు కాబట్టి కరప్షన్ మీద కాకుండా పాకిస్తాన్ కోసం స్పెషల్గా పవన్ కళ్యాణ్ గారు పీఎం అయితే ఇంకా బెస్ట్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే వన్ సైడ్ డిసిషన్లు ఏమైనా తీసుకోవాలంటే మా హిందువులో జోలికి రాకండి అని ఆల్రెడీ చెప్పిండు కదా పవన్ కళ్యాణ్ గారు. అలాంటి మూమెంట్లో ఇలాంటి టైంలో కనుక ఆయనకి ఇస్తే పాకిస్తాన్ ఉడ్మడాష్ మ్యాప్లో లేకుండా చేస్తారు. ఇక ఏదైనా కావచ్చు,
సో ఇప్పుడు ఆ ఒక్కరోజు చూసిన తర్వాత మళ్ళీ ఫ్యూచర్ వరకు కూడా ఆయన కోరుకుంటారా పీఎంగా? కాకపోతే సినిమాల్లో ఉన్నట్టు అంత ఈజీగా బాంబులు పెట్టి లేపేయడం అట్లా ఉండదు. సినిమాలు కాబట్టి సినిమాలాగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ పీఎం అయ్యేంత వరకు ఇలాంటి ఊప్స్ అన్నీ ఉంటాయి. అక్కడికి పోయిన తర్వాత ఆయన కూడా ఏం చేయాలో అర్థం కాక సజెషన్స్ తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఈ గవర్నమెంట్లో ఉండే అధికారుల నిర్ణయాలు అలాంటివి ఉంటాయి కాబట్టి బాగుంటుంది. ఒకరోజు పీఎం కాదు, పర్మనెంట్ పీఎం అయినా కూడా ఎవరో అందరం ఆశించే వాళ్ళమే. బాగుంటుంది. మోడీ గారి పక్కన అంతమంది నాయకులు ఉన్నారు కదా, వాళ్ళందరినీ పక్కన పెట్టి ఈయన ప్రతిసారి ఈయన లేపుతున్నారు పవన్ కళ్యాణ్ గారు అంటే నెక్స్ట్ ఏమైనా ఈయనకి వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఉంది ఇన్ ఫ్యూచర్లో. అంటే ఇప్పటికిప్పుడు కాకపోవచ్చు, ఇప్పటికిప్పుడు కాకపోయినా సెంట్రల్లో ఆయన ఛాయిసెస్ చాలా వరకు ఉన్నాయి. జనసేన అవసరమైతే భారతీయ జనతా పార్టీలో విలీనం చేశాడు అనుకోండి, నెక్స్ట్ టర్మో ఇప్పుడు ప్రధానమంత్రి తర్వాత ఇంకో 10 ఏళ్ళ తర్వాత బీజేపీలో ప్రధానమంత్రి క్యాండిడేట్ ఎవరు కావాలనేది కూడా 2-3 ఆప్షన్ల కింద తీసుకుంటా. అటు పోతే మధ్యప్రదేశ్ ఉంది యోగి ఆదిత్యనాథ్, అలా వాళ్ళ తర్వాత ఇక్కడ సౌత్ ఇండియా నుంచి కావాలనుకుంటే మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి అలా కూడా తీసుకునే ఆలోచనలు ఉండవచ్చు. కాబట్టి పవన్ కళ్యాణ్ బెస్ట్.